హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను 1 మీటర్ క్లాత్ అయితే నా కస్టమర్ తీసుకొచ్చి ఇచ్చిరండి. బ్యాక్ పార్ట్ను హ్యాండ్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నా. మనము బ్యాక్ పార్ట్ కానివ్వండి, హ్యాండ్స్ కానివ్వండి, లైనింగ్ అనేది సాఫ్ చేసేసుకొని కటింగ్ చేసుకొని ఇదంతా నార్మల్గా సాదా సీదాగానే ఉంటుంది. అయితే ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి బ్లౌజ్ కటింగ్లో మాత్రం ఎన్ని రకాలుగా ఉంటాయంటే సాదా కటింగ్ ఒకటి ఉంటుంది, స్ట్రేట్ కటింగ్, క్రాస్ కటింగ్ ఒకటి ఉంటుంది. దాంతోపాటు సాదా కటింగ్లోనే ప్రిన్సెస్ కటింగ్ ఉంటుంది, కటోరీ కటింగ్ ఉంటుంది. నాకు కటోరీ కటింగ్ అయితే రాదు. నాకు ఇవి వచ్చినవి మాత్రం 3 అండి: స్ట్రేట్ కటింగ్, క్రాస్ కటింగ్, ఇంకొకటి నెక్స్ట్ ప్రిన్సెస్ కటింగ్. నాకు వచ్చింది మీకైతే చూపిద్దామని చెప్పేసి వీడియోని అయితే షేర్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇది కొత్తగా నేర్చుకునే వారికి సాదా కటింగ్ అంటే ఏంటిది, అంటే స్ట్రేట్ కటింగ్ అంటే ఏంటిది, క్రాస్ కటింగ్ అంటే ఏంటిది, క్రాస్ కటింగ్కి ఎలా వేసుకోవాలి, సాదా కటింగ్ స్ట్రేట్ కటింగ్కి ఎలా వేసుకోవాలి, ప్రిన్సెస్ కటింగ్కి ఎలా వేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే క్లియర్ చేస్తా అండి. నెక్స్ట్ వీడియోలో ఒకటి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకసారి కటింగ్ చేసి చూపించడము, క్రాస్ కటింగ్, హ్యాండ్స్ కటింగ్ చేసి చూపించడము, షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఎట్లుంటుంది, కటింగ్ ఎట్లుంటుంది అనేది మన ఛానల్లోనైతే పూర్తి వివరంగా ప్రతిదీ మీకు షేర్ చేస్తూనే ఉంటానండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్ చేసినట్టే ఉంటుందండి. ప్రతి వీడియోకి కూడా మీరు లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే స్కిప్ చేసేయండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూసినట్టయితే నేను చెప్పేది ఎట్లా వేసుకుంటే ఎట్లా వస్తుంది అనేది కొత్తగా నేర్చుకునే వారికి మాత్రం చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫస్ట్ క్రాస్ కటింగ్, స్ట్రేట్ కటింగ్ చూద్దాం. మన స్ట్రేట్ కటింగ్ అయినా క్రాస్ కటింగ్ అయినా ఫస్ట్ మనకు కావాల్సింది ఖచ్చితంగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్తో మనకి ఎప్పుడు కూడా ఎక్కడ యూజ్ ఉండదు. ఎందుకంటే దీన్ని కటింగ్ చేసుకొని పక్కకు పెట్టుకుంటే దీనితో సంబంధం లేదు. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. స్ట్రేట్ కటింగ్ అంటే చూడండి, ఇప్పుడు క్లాత్ అయితే నేను లాగి చూపిస్తా. ఇలా క్లాత్ ఎంత ఉందో మనం లాగినా కానీ అంతే ఉంటుంది. ఇది స్ట్రేట్ కటింగ్. ప్రిన్సెస్ కటింగ్ చేసేటప్పుడు కూడా సేమ్ అండి, ఇలానే స్ట్రేట్గా వేసేసుకొని ప్రిన్సెస్ కటింగ్ ఇప్పుడు మనం మార్కింగ్ ఏ విధంగా అయితే చేస్తాం అనేది ప్రాసెస్ అనేది అది వేరే ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనము ఇంకొక వీడియోని అయితే షేర్ చేస్తానండి. స్ట్రేట్ కటింగ్ అయినా ప్రిన్సెస్ కటింగ్ అయినా ఇలా క్లాత్ ఏ విధంగా అయితే ఉందో యథావిధిగా అట్లే పెట్టుకోండి. క్రాస్ కటింగ్ అర్థమైందని అనుకుంటున్నా. ఇట్లా వేసుకున్నా ఓకే, లేదంటే ఇట్లా వేసుకున్నా ఓకే. అంటే క్లాత్ అడ్జస్ట్మెంట్ని బట్టి నాకైతే ఇప్పుడు ఇట్లా వెళ్ళింది క్లాత్. అందరూ మనకు కావాల్సినంత క్లాత్ అయితే తీసుకొచ్చారు. చిన్న చిన్న క్లాతులు తీసుకొచ్చి దానిలో అడ్జస్ట్ చేయండి అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎట్లాంటి వాళ్ళకైనా మనం బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పరంగా మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్ చేస్తే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలా ఇవ్వడానికి మనం అయితే ట్రై చేయాలి. ఇలా స్ట్రేట్ కటింగ్ వేసుకున్నప్పుడు మనం ఇప్పుడు ఈ రకంగా ఎట్లా వేసుకున్నానో సేమ్ యాస్టీజ్గా ఇట్లా వేసుకున్నా కానీ మన క్లాత్ అడ్జస్ట్ కాకపోతే ఇట్లా వేసుకున్నా నో ప్రాబ్లం. ఇక్కడ ఇట్లా వేస్తే సరిపోతలేదు అనే ఆలోచన చేయొద్దండి. ఎందుకంటే మనం ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర 2 ఇంచులు అయితే ఇట్లా ఫోల్డ్ చేసి మనం అయితే కటింగ్ చేస్తాం కదా. క్లాత్ ఏ రకంగా అవైలబుల్ ఉందనేది చూసుకొని మనము స్ట్రేట్ కటింగ్ అంటే మనకు క్లాత్ అనేది సాగుడు గుణము ఎక్కువ లేదు అనే దగ్గర నుంచి, అంటే ఇప్పుడు మనం ఇట్లా లాగినా కానీ సాగది, ఇట్లా గుంజినా సాగది. ఇప్పుడు మనము క్రాస్ కటింగ్ చూద్దాం. ఇట్లా వేసుకొని ప్రిన్సెస్ కటింగ్ చేసుకున్నా, స్ట్రేట్ కటింగ్ చేసుకున్నా పర్ఫెక్ట్గా వస్తుంది. లేదంటే ఇలా వేసుకున్నా ఓకే, లేదంటే ఇలా వేసుకున్నా ఓకే, ఇట్లా వేసుకున్నా ఓకే. కాకపోతే మాత్రం మనకు ఇలా లాగితే మాత్రం సాగుకుంటుండే దాని దగ్గర మాత్రమే స్ట్రేట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది అర్థం చేసుకుంటానే అనుకుంటున్నా. అయితే క్రాస్ కటింగ్, మళ్ళీ క్రాస్ కటింగ్ అనేటప్పటికి ఇప్పుడు నేను ఇక్కడనైతే హ్యాండ్స్ పార్ట్ అయితే తీసిన, ఇక్కడ హ్యాండ్స్ తీసిన. మనం క్రాస్ కటింగ్ వేసేటప్పుడు చూడండి, ఇక్కడ షోల్డర్ దగ్గర ఇప్పుడు మనకి మూల ఉంది కదా, ఈ మూల ఇక్కడికి వచ్చేసరికి హ్యాండ్స్ దగ్గర ఈ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి క్లోజ్ చేసే దగ్గర ఈ మూల. ఇప్పుడు ఈ కోర సైడ్ ఉన్నాయి కదా, ఈ కోరాస్ అనేటి ఇక్కడ మనకి 2 మూలలో ఇక్కడ కోరాస్కి ఇక్కడ చివర్లో ఎడ్జ్ అయ్యేటట్టు అయితే చూసుకున్నట్టయితే ఇది పర్ఫెక్ట్ క్రాస్ కటింగ్ అండి. ఇలా చూసుకోండి, ఇలా చూసుకున్నట్టయితే క్రాస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. క్రాస్ అనేది ఎట్లా పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. నేను
చూపిస్తా చూడండి. నార్మల్గానైతే ఒక మార్కింగ్ చేస్తున్నా, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది నెక్ అనేది చూసుకోవడం కోసం. చుట్టూరా ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఇప్పుడు నేను ఎందుకు మార్కింగ్ చేస్తున్నా అంటే ఈ బ్లౌజ్ మెజర్మెంట్ క్రాస్ కటింగే ఉంది కాబట్టి ఒక మార్కింగ్ చేసేస్తే మీకు కూడా ఐడియా ఉంటుందని చెప్పేసి నేనైతే లైన్ గీస్తున్నా. చుట్టూరా ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత నెక్ ఏదో ఒక దగ్గర నేను తర్వాత మీ బ్లౌజ్ని బట్టి ఎంత ఉంది లెంత్ అనేది చూసుకొని మార్కింగ్ చేస్తా. ఇప్పుడు ఇట్లయితే చూడండి, ఇప్పుడు నేను క్లాత్ అనేది గుంజి చూపిస్తా చూడండి. లాగాలి, ఇట్లా లాగితే చూడండి ఎంత సాగుతుందో చూసిండ్రా. ఇలా ఇలా సాగుడు గుణం ఎక్కువ వచ్చేటట్టు చేయాలి అని అంటే ఇట్లా క్రాస్ అనేది వేసుకుంటే ఇది క్రాస్ కటింగ్. ఇప్పుడు ఏంటంటే చెస్ట్ పార్ట్ దగ్గర మనకి బ్రెస్ట్ సైజు పెద్దగా ఉన్న వాళ్ళకి, చిన్నగా ఉన్న వాళ్ళకి, ఎవరికైనా కానీ క్రాస్ కటింగ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పనని చాలామంది కొంతమంది కస్టమర్స్ అయితే వస్తూనే ఉంటారు కదా, క్రాస్ కటింగ్కి ఎక్కువ ఇష్టపడతారు. అటువంటి వారి కోసం క్రాస్ కటింగ్ కస్టమర్ ఇష్టాన్ని బట్టి కొంతమంది కస్టమర్లు మాకు స్ట్రైట్గానే రావాలి, స్ట్రైట్ కటింగే రావాలి, ప్రిన్సెస్ కట్ రావాలి అని అన్న వాళ్ళకి మాత్రం స్ట్రైట్గా వేసుకోండి. క్రాస్ కటింగ్ కావాలి అన్న వాళ్ళకి మాత్రమే ఇలా క్రాస్గా వేసుకుంటేనే మనకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా క్రాస్ అనేది వస్తుందండి. ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది, ఈ వీడియో మీకు చాలా వరకు యూజ్ అవుతుందన్న ఉద్దేశం కొద్దీ మీకు షేర్ చేస్తున్నా. కొత్తగా నేర్చుకునే వారికి ప్రత్యేకంగా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.